హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సింపుల్ టేస్టీ ఫుడ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మరి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చిన రెసిపీ ఏంటంటే ఆలు మసాలా కర్రీ అండి. ఈ కర్రీ చపాతీల్లోకి, ఇంకా వేరే వేరే రోటీస్‌లోకి అండ్ రైస్‌లోకి చాలా బావుంటది. చాలా టేస్ట్‌గా ఉంటదండి. చాలా సింపుల్ ప్రాసెస్‌లో నేను మీకు ఈ ఆలు మసాలా కర్రీ రెడీ చేసి చూపిస్తున్నాను. వీడియోని ఫాలో అయిపోండి. మరి మన ఛానల్‌ని ముందుగా చూస్తున్నట్లయితే, ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరి ఈ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? దీనికి కావాల్సినవి అండ్ దీంట్లో ఏంటంటే నేను ఎక్కువగా మసాలా పొడులు వాడలేదండి. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ బిర్యానీ దినుసులు ఒక 4, 5 రకాలు వాడానంతే. మరి దీనికోసం మనకు కావాల్సినవి ఒక అరకిలో బంగాళదుంపలు చెక్కు తీసేసి ఇలా పెద్ద పీసెస్‌గా కట్ చేసుకోవాలి. అండ్ పావు కిలో టమాటాలు కూడా కట్ చేసుకోవాలి ఇలాగా. అండ్ 4, 5 పచ్చిమిర్చి అండ్ 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు వేరే ఒక బాండీలో ఒక 4, 5 స్పూన్లు ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత 2 పలావాకులు అండ్ 4 లవంగాలు, ఒక జాజి పువ్వు అండ్ ఒక దాల్చిన చెక్క వేసుకొని వేపుకోవాలి. దీంట్లోనే మనం రెడీ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఇలా వేపుకోవాలండి. దోరగా వేపుకోవాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మీరు రుచికి సరిపడా అంటే కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఇవి కొంచెం ఇలా వేగిన తర్వాత మనము స్టవ్‌ని బాగా సిమ్‌లో పెట్టేసుకొని ఇప్పుడు చిన్న అల్లం ముక్క అండ్ ఒక్క వెల్లుల్లిపాయ మెత్తగా నూరుకోవాలి. ఇది రోట్లో దంచితేనే బావుంటదండి టేస్ట్‌గా. అప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉంటే బావుంటది అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని మనం రెడీ చేసుకున్న ఈ మిశ్రమంలో వేసేసుకోవాలి. తాలింపులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం రెడీ చేసుకున్న ఈ బంగాళదుంప ముక్కలు అండ్ టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 6, 7 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. తర్వాత ఇది 6, 7 నిమిషాల తర్వాత మగ్గిన తర్వాత ఇలా మగ్గుతుంది. ఇప్పుడు దీంట్లో మనము ఒక 3 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇప్పుడు చక్కగా ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత 5 నిమిషాల తర్వాత కొంచెము ఈ బంగాళదుంప ముక్కలు ఇలా మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. తర్వాత మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. చూసారా అయిపోయిందండి. ఆలు మసాలా కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. టేస్ట్ అయితే చాలా బావుంటదండి మరి. అయిపోయిందండి. మరి మీకు నచ్చిందా? నేను ఈరోజు చేసిన ఈ ఆలు మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే ఇంకెందుకు లేటు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా నుంచి మీకు మరిన్ని వంటలు రావాలంటే బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. మరి మళ్ళీ ఇంకొక వంటకంతో మీ ముందుకొస్తాను. అంతవరకు వెళ్ళొస్తాను.